ఇదేమి కోసా రైతు 30 రూపాయలు బాక్స్ అయితే 11 రూపాయలు అయితే ఇస్తున్నారు. మీరైతే 150కి వచ్చిన వాళ్ళు అయితే ఇచ్చి పెడతారంట. కూడా చేస్తాం. అయితే 15 రూపాయలకైతే అమ్ముతున్నారు. 20కి అయితే ఇస్తున్నారు. కూరగాయలు అమ్మే వారికి, కూరగాయల బిజినెస్ చేసే వారికి, లేదంటే మీరేమైనా పండించే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఒంటిమామిడి మార్కెట్లో అయితే ఉన్నాను. ఇది కూరగాయల మార్కెట్. ఇక్కడికైతే నేరుగా రైతులు పండించిన పంటను ఇక్కడ తీసుకువచ్చి వినియోగదారులకైతే సేల్ చేస్తారనమాట. అందువల్ల ఏంటంటే తక్కువ ప్రైస్ ఉంటుంది. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి లాభాలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేసి మీకు ఏమేమి కావాలో ఈ మార్కెట్ నుంచి తీసుకెళ్ళి మీకు కావాల్సిన ప్లేస్లో మీ అడ్డాలో మీరైతే అమ్ముకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. హే, దిస్ ఇస్ చారి. మనం మొదలు పెడదాం మన విహారీ. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒంటిమామిడి. ఇదే మనకైతే మెయిన్ గేట్ అన్నమాట. ఇంకో గేట్ కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 4 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ఈ గేట్ ఓపెన్ అయితే ఉంటుంది. ఈ రూల్ అయితే ఫిబ్రవరి 10 నుంచి అయితే రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఎవరైతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నేరుగా వాళ్ళైతే వినియోగదారులకి అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ బయట ఈ విధంగా అమ్ముకుంటారన్నమాట. ఇంకో గేట్ కూడా ఉంది, అదైతే ఓపెన్ గా ఉంది. అక్కడ దాని ముందు అయితే వాళ్ళైతే అమ్ముతున్నారు, అది కూడా మనం చూద్దాం. ఈ రోజు మార్కెట్ లో ఏ కూరగాయలు ఉన్నాయి, ఎంతెంత ధరలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఈ వంకాయ అయితే చూస్తున్నారు కదా, రేట్ అయితే చాలా పడిపోయిందని చెప్తున్నారు రైతు. ఇదైతే ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇది 10 కేజీలు అయితే ఉంటుంది. ఈ వంకాయ అయితే వీళ్ళైతే 200కి అయితే అమ్ముతారంట డైలీ. కాకపోతే 150కి వచ్చిన వాళ్ళు అయితే ఇచ్చి పెడతారంట. కాకపోతే రైతుకు మాత్రం ఏమీ మిగిలట్లేదు. మారు బేరం చేసుకునే వారికి, వేరే దగ్గర అమ్ముకునే వారికి వాళ్ళకే ఎక్కువ మిగులుతుంది. చూస్తున్నారు కదా రైతుల కష్టం. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ లో ప్రొద్దున జరుగును. మార్కెట్ లో రైతుల వద్ద నేరుగా కూరగాయలు కొనుగోలు జరిపే ఖరీదారులందరూ కూడా తప్పనిసరిగా కొనుగోలు చేసిన సరుకు విలువపై 1% మార్కెట్ ఫీ చెల్లించి రసీదు పొందగలరు. రసీదు లేకుండా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వరాదు. మార్కెట్ ఫీజు వసూలు చేసి రసీదు ఇవ్వనిచో మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి గారికి ఫిర్యాదు చేయగలరు. మార్కెట్ ఫీ చెల్లింపు ప్రక్రియలో మార్కెట్ కమిటీ సిబ్బందికి సహకరించగలరు. ఇట్లు కార్యదర్శి ఒంటిమామిడి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఏ కూరగాయలు ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, మనం ఎంట్రీ అవ్వగానే మనకైతే ఇలా ట్రాలీలలో అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారు అనమాట. చూడండి, ఎక్కువ మనకు కనిపించేది మిర్చి, టమాటా ఇవే కనిపిస్తాయి అనమాట. ఒకసారి ప్రైజెస్ అయితే అడిగి తెలుసుకుందాం. 450 మిర్చి, టమాటా 100, పలికాయ 400, బుడుమా 350. ఇదైతే చూస్తున్నారు కదా, ఈ కవర్ వచ్చేసి 10 కేజీస్ అయితే ఉంటుంది. 450 అయితే అమ్ముతారన్నమాట. అంటే 45 రూపీస్ అయితే పడుతుంది. లాస్ట్ కు వీళ్ళైతే 400 వరకు అయితే ఇస్తారంట. చూడండి, మీరు మీ మార్కెట్ లో ప్రైస్ అయితే ఇక్కడ ఉన్న రేట్లకి కంపారిజన్ చేసుకోండి. అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని మీరైతే చూడండి. చాలా మార్కెట్లో తిరగండి. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మీరు అన్ని మార్కెట్లో తిరిగి ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ మీరైతే తీసుకోండి. రోజు అయితే ఈ ధరలు అయితే చేంజ్ అవుతూనే ఉంటాయి. ఈ కవర్ చూస్తున్నారు కదా, ఇది మన చిక్కుడుకాయ అంటారు అనమాట. ఇదైతే 250కి ఇస్తున్నారు. దాదాపు ఒక 15 కేజీ వరకు అయితే ఉంటుంది. అయితే సొరకాయలు చూస్తున్నారు కదా, మనకైతే పొడుగుగా ఉన్న సొరకాయలు అయితే కనిపిస్తాయి. ఇది చూడండి, మామూలుగా 8 నుంచి 10 అయితే వస్తాయి అనమాట. 150 రూపాయలు అయితే ఇస్తున్నారు. చూడండి, ఈ సైజ్ అయితే ఇలా ఉంది. ఇది బీర్నీస్ కాయ అనమాట. 200 రూపాయలు 10 కేజీల వరకు అయితే ఉంటుంది అనమాట. 200 10 కేజీలు అయితే ఉంటుంది. అంటే 20 రూపాయలు పడ్డట్టు అనమాట బీర్నీస్ కాయ. చూడండి, అంటే చాలా తక్కువ ధరలు అయితే ఉంటాయి. మార్కెట్ కి అయితే మార్నింగే ఇక్కడికైతే చాలా వెహికల్స్ ఇలా ట్రాలీస్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, మీరైతే ట్రాలీస్ లో వాళ్ళ యొక్క సరుకులు అయితే తీసుకెళ్తారు అనమాట. ఎంత అన్నా 300?
ఎన్ని కిలోలు ఉంటుంది చూస్తున్నారుగా 10 కిలోలు 300 రూపాయలు. ఇంతకుముందు అయితే చూసాం కదా, మనం అయితే 450 400 అని చెప్పారు. ఇదైతే 10 కిలోలు 300 అంట. ఆ సోరకాయ 100 రూపాయల 3 కావాలంటే కూడా పోతలేదు. ఇది ఏమి కోసా, ఇది ఏమి కోసా, రైతు వచ్చిన కోసా ఎవరికి రావద్దు. 100 రూపాయలకు 3 కవర్లు సోరకాయ, 100 రూపాయలు 3 కవర్లు. టమాటా 30 రూపాయలు బాక్స్, 30 రూపాయలు బాక్స్. టమాటా పడిపోయింది, 3 ఎకరాలు పెట్టిన నాశనం అయిపోయింది. 30 రూపాయలు బాక్స్ టమాటా. సోరకాయ 100కి 3 కవర్లు. అరే మిర్చి 300, 250, 200 పడుతుంది. ఇదేమి కోసా రైతు. 250 మిర్చి మరి దారుణం. 250 పడిపోయింది మిర్చి. టమాటా 30 రూపాయలు బాక్స్, 30 రూపాయలు. ఈ ఎకరాలు సేల్ పెట్టేవాడు బాక్స్ 30 రూపాయలు, బాక్స్ 30 రూపాయలు టమాటా మరి దారుణంగా పడిపోయింది. రైతు మిర్చి 250 10 కిలోలు 250. రైతు మిర్చి ధర 250. 20 కిలోలు 30 రూపాయలు బాక్స్. దారుణంగా పడిపోయింది టమాటా రేట్. 30 రూపాయలు బాక్స్, 30 రూపాయలు అంతేగా. సోరకాయ కూడా 30 రూపాయలు కవర్. సోరకాయ పడిపోయింది, మిర్చి రేటు పడిపోయింది, సోరకాయ రేటు పడిపోయింది, టమాటా రేటు పడిపోయింది. 2 ఎకరాలు పెట్టినా నాకు, 2 ఎకరాలు టమాటా నాశనం. 30 రూపాయలు బాక్స్ టమాటా, 30 రూపాయలు. కొత్తిమీర అయితే 10కి 3 ఇస్తున్నారు. మీరు బయట మార్కెట్ లో ఈ రేట్ అయితే మీరు కంపారిజన్ చేసుకోండి. ఈ వంకాయలు చూస్తున్నారు కదా, ఇదైతే ఈ సైజ్ ఉంటుంది, ఇంకో కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అయితే 14 to 15 kgs అయితే ఉంటుంది. 200 ఉంటుంది ఈ కవర్. చూడండి ఇక్కడ రైతులు మాత్రం ఏమీ మిగలట్లేదు. దారుణం అంటే దారుణం అన్నమాట. ఇంతకుముందు టమాటా చూసారు కదా ఎంత ఉందో రేటు, చాలా దారుణం. స్వీట్ కార్న్ చూస్తున్నారు కదా, ఇదైతే 20 రూపీస్ కి అయితే కేజీ చొప్పున అయితే ఇస్తారు. ఎన్ని కేజీలు ఉంటాయి అన్ని 20s అన్నమాట. ఇది ఉల్లాక్ అంటారు అన్నమాట. మన ఉల్లిగడ్డ ఏదైతే తయారైతుందో ఆ చెట్టు అన్నమాట. ఇది 200 అయితే ఇస్తున్నారు. 10 కేజీల వరకు అయితే ఉంటుంది. లాస్ట్ కి అయితే 150 వరకు అయితే ఇస్తారనమాట. మీరైతే ప్రతి దగ్గర బేరం అయితే చేయాలి. బేరం చేయకపోతే మాత్రం మీకైతే రేట్ అయితే వాళ్ళు తగ్గించారు. నేరుగా రైతు నుంచి వస్తుంది అనమాట. ఇది స్వీట్ కార్న్. ఒక్క పీస్ అయితే 11 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే బయట మార్కెట్ ఇక్కడ మార్కెట్ అయితే మీరు కంపారిజన్ చేయండి. వీళ్ళైతే నేరుగా వాళ్ళ పంట నుంచే పండించి ఇక్కడికైతే తీసుకొస్తారు. చూడండి వీళ్ళైతే ట్రక్ తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా పోతున్నాయి. ఒంటిమామిడి మార్కెట్లో ఉల్లిగడ్డ హోల్సేల్ అమ్మవాడును హైదరాబాద్ రేట్ కన్నా ₹1 తక్కువ అమ్ముతుంది. సోలాపూర్ నుంచి వస్తే డైరెక్ట్ బండి 12 రూపాయలు 13 రూపాయలు క్వాలిటీ బట్టి 18 రూపాయలు దాకా ఉంది, 10 రూపాయల నుంచి. ఇది మొత్తం ఈ విఘ్నేశ్వర వెజిటేబుల్ కమర్షియలైజేట్. ఇది మొత్తం బస్తాలు వస్తాయి. ఆలుగడ్డ ఉల్లిగడ్డ హోల్సేల్ అమ్మవాడును. ఎవరు కాల్ చేసినా సప్లై కూడా చేస్తాం. మా మొబైల్ నంబరు కాల్ చేస్తే సప్లై చేస్తాము. అమౌంట్ బండి ఎక్కడ రాగానే అమౌంట్ ఇచ్చేస్తాయి. వీళ్ళైతే శ్రీ విఘ్నేశ్వర వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్ అన్నమాట. వీళ్ళ దగ్గర ఆనియన్స్ ఇంకా ఆలు, క్యారెట్, బీట్రూట్ ఈ విధంగా ఉంటాయి. ఎవరైనా ఆర్డర్ చేసినా కూడా వాళ్ళైతే సప్లై చేస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. మార్కెట్ చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ టైం అయితే దాదాపు 10:30 అయితే అవుతుంది. పాపం ఇంతవరకు వీళ్ళైతే తీసుకున్నారు కదా, తీసుకొచ్చారు. మాల్ అయితే ఇలానే ఉందన్నమాట. చూసుకోండి ఇది క్యాబేజీ అయితే ఒక గడ్డ అయితే 15 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. వచ్చేసి కాలీఫ్లవర్ 25 రూపీస్కి అయితే ఇస్తున్నారు. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే వాళ్ళు కూడా రేట్ అయితే తగ్గిస్తారు. చూడండి ఇది మొత్తం ఇదే అనమాట. ఇదైతే ఆలుగడ్డ యావరేజ్గా అయితే 14 నుంచి 16 రూపాయలు అయితే అమ్ముతున్నారు. 25 కేజీల వరకు అయితే ఉంటుంది అనమాట ఈ కవర్. చూస్తున్నారు కదా ఇక్కడ ఉల్లిగడ్డ అయితే క్వాలిటీగా ఉంది. ఇది వచ్చేసి 50 కేజీలు 51 కేజీల వరకు అయితే ఉంటుంది. బ్యాగు 16 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. ₹1 అటు ఇటు అయితే ఉంటుంది. మీరైతే డైలీ అయితే ప్రైస్ అయితే చేంజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చే వాళ్ళు వస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇదే అన్నమాట మార్కెట్ అంటేనే ఇలా ఉంటుంది.
వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అమ్ముతారు, ఎవరు కావాల్సినవి వాళ్ళు కొంటారు అనమాట. ఇది చూడండి. బీట్రూట్ అయితే ఈ మార్కెట్లో అయితే 30 రూపాయలు అయితే అమ్ముతున్నారు ఈ రోజు. ఇది 28 నుంచి 30 కిలోల వరకు అయితే ఉంటుంది. ఆలుగడ్డ చూడండి, చాలా ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా ఉంది. 15 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. ఇదైతే 60 నుంచి 63 కేజీల వరకు అయితే ఉంటుంది బ్యాగు. చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంది. చూడొచ్చు ఆలు చూడండి, ఆలు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. మార్కెట్లో బెనిఫిట్ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినట్లయితే మనకు ఫ్రెష్ కూరగాయలు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇది చూడండి, గోరుచిక్కుడుకాయ ఎంత తాజాగా ఉందో. లేతలైతే గోరుచిక్కుడుకాయ 35 రూపాయలకైతే కిలో అయితే ఇస్తున్నారు. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్లయితే మీకైతే కన్సెషన్ కూడా ఇస్తారు, డిస్కౌంట్ కూడా ఇస్తారు. కాకపోతే మీరైతే అడగాలి. చూడండి, ఇలానైతే వీళ్ళైతే ట్రక్లలో వచ్చి అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పండు మిర్చి ధర అయితే వీళ్ళైతే 70 రూపాయలు అయితే ఇస్తున్నారు. నేరుగా వీళ్ళు పండించిన పంటే అన్నమాట. మీకు కావాలంటే ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్లయితే 60 to 65 రూపీస్ అయితే కంపల్సరీ ఇస్తారనమాట. ఈ ప్రైస్ అయితే డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి, గమనించగలరు. బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా అన్ని వాళ్ళకి కావాల్సినవి అన్ని తీసుకొని ఇలా ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళ ఆటో వస్తుంది, వాళ్ళ ఆటో అయితే మాట్లాడి వాళ్ళ ఆటోలు ఎక్కించి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు. ఈవినింగ్స్ అయితే మార్కెట్లు అయితే జరుగుతాయి అన్నమాట. ఆ మార్కెట్లో వీళ్ళైతే ఒక అడ్డాలాగా చేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ మార్కెట్ జరుగుతుంది అనేది వాళ్ళైతే అమ్ముతూ ఉంటారు అనమాట. చూడండి, మార్కెట్ అయితే ఇప్పుడైతే దాదాపు 11 గంటలు అయితే అవుతుంది ఉదయం. దాదాపు ఇక్కడ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా పలుసగా ఉన్నారు మనుషులు అయితే. మార్నింగ్ 4 గంటల నుంచి 7 గంటల వరకు అయితే చాలా అంటే చాలా బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వేరే ప్లేస్లో అమ్మాలి కాబట్టి ఇక్కడికి మార్నింగ్ రావడం అయితే చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనమైతే ఇది చూస్తున్నాం కదా, ఇదైతే గేట్ ఉంది కదా, ఈ గేట్ పక్కన ఇంకో గేట్ అయితే ఉంది. అక్కడ గేట్ ముందు పెట్టి అమ్ముతుంటారు అనమాట. ఈ గేట్ లో ఏంటంటే ఈ గేట్ మూసింది కదా, ఆ ముందు గేట్ ఏదైతే ఉందో అదైతే 4 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఆ రూల్ అయితే 10వ తారీఖు ఫిబ్రవరి నుంచి అమల్లోకి అయితే తేవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గేట్ అయితే ఉంది, ఇంకో గేట్ అయితే ఉంది. దాని ముందైతే వీళ్ళైతే వాళ్ళు పండించిన పంటనైతే అక్కడ ముందు కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. చూద్దాం, ఇప్పుడు ముందుకైతే వెళ్తున్నాం కదా, వీళ్ళైతే చూస్తున్నారు కదా, వీళ్ళైతే తీసుకొని వెళ్తున్నారు. ఇలా ట్రక్లలో తీసుకొని వెళ్తారనమాట. చిన్న ఆటోలు లేకపోతే వాళ్ళ వెహికల్స్ లో కార్లలో తీసుకొని వెళ్తారు. చూడండి, చాలా అంటే చాలా పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, 4 వీలర్ కి అయితే వీళ్ళైతే చార్జ్ చేస్తారు. ఒక 50 రూపీస్ వరకు అయితే చార్జ్ చేస్తారు అనమాట. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే 50 రూపీస్ వరకు అయితే పే చేయాలి. ఈ ఆలు చూడండి, ఇదైతే 10 కిలోల వరకు అయితే ఉంటుంది. 300కి అయితే ఇస్తున్నారు. ఇంకా రేట్ అలా ఇలా మాట్లాడితే 250 కూడా ఇస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ కాయను బట్టి ధర కూడా ఉంటుంది, మీరు అదైతే గమనించాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్ టైమింగ్స్ కూడా. మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం మీకైతే హై ప్రైస్ అయితే ఉంటాయి అనమాట. మీరు మార్కెట్ అయిపోయే టైంకి వస్తే మీకు తక్కువ ధరలో లభిస్తాయి. కొత్తిమీర అయితే చూస్తున్నారు కదా, తాజా 20కి 5 అయితే ఇస్తున్నారు. మన ఇంటి దగ్గర మార్కెట్లో ఎంత వస్తుందో మీరే గమనించండి. ఇక్కడ చూస్తున్నవి మాక్సిమం రైతులు పండించినవి ఉంటాయి. వాళ్ళే నేరుగా తీసుకొచ్చి వినియోగదారులకు అయితే అమ్ముతా ఉంటారు. పాలకూర చూడండి, ఇదైతే 10కి 4 అయితే ఇస్తున్నారు. 20 రూపాయలకు 8 అన్నమాట. మీరు ఎక్కువ తీసుకుంటే వీళ్ళు ఒక కట్ట ఎక్కువ కూడా ఇస్తారు. ఇది మెంతం కూర, ఇదైతే 20కి 5 కట్టలు అయితే ఇస్తున్నారు. మెంతం కూర ఇక్కడ దొరికేటివన్నీ తాజా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళే డైరెక్ట్ పండించి తీసుకొస్తారు. ఎవ్రీ డే వస్తారనమాట. నైట్ గానీ పోసి ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చి వీళ్ళ అమ్ముతా ఉంటారు. తోటకూర, పాలకూర మేము అమ్ముతాము. అయితే 10కి 3 అడుగుతారు, 4 అడుగుతారు, 20కి 6, 8 అని అంటారు. వాళ్ళు 10కి 20కి 10 రూపాయల కట్ట లెక్క మా దగ్గర కొనుక్కొని మళ్ళా 10 రూపాయల కట్ట లెక్క అమ్ముతారు వాళ్ళు. మేము పెద్ద కట్టలు కట్టుకొస్తాము. ఇంత పెద్ద తీసుకొచ్చినా కానీ ఈ పుదీనా 20కి 6 అడుగుతారు, 8 అడుగుతారు. ఈ పుదీనా కానీ మెంతం కానీ ఇట్లా ఈ ఆకుకూరలు అన్ని మా దగ్గర తీసుకుంటారు. వాళ్ళ ధరలు హై క్వాలిటీ, మరి ఫ్రెష్ మాల్. పొద్దున లేవగానే 4 గంటల నుంచి తీసుకొచ్చి 6 గంటల నుంచి ఇక్కడ నిలబడి అమ్ముకుంటాం. మేము మా దగ్గర 20కి 6 తీసుకొని
10కి ఒక కట్టలేక అమ్ముకుంటారు మళ్ళా. ఇలా మార్కెట్ బయట కూడా అమ్ముతా ఉంటారు అనమాట. చూడొచ్చు మీకు లోపల కంటే మార్కెట్ బయటనే చాలా ఇలా అమ్మే వాళ్ళు అయితే ఉంటారు. చూడండి మార్కెట్ వాల్యూ ఎలా ఉందో. ఇది చూడండి, ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. ఇది కరీంనగర్ సిద్దిపేట గోదావరి కానీ అలా వెళ్ళే రోడ్ అనమాట. ఇది చూడండి నేరుగా డైరెక్ట్ మార్కెట్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది. ఇలా చూడండి సూరకాయ ధరలు అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఈ సూరకాయలు అయితే చూడండి 100 రూపాయలకైతే బ్యాగ్ ఇస్తున్నారు. 14 నుంచి 15 కాయలు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువ. మీరైతే ఈ ఒంటి మామిడి మార్కెట్కి అయితే విజిట్ చేయండి. ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి. మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే ఇంకా చాలా చాలా తక్కువ ధరలు అయితే ఉన్నాయి. మీరు విజిట్ చేయండి, తీసుకోండి. ఇది ఇంకో గేట్ అనమాట. ఇంతకుముందు చూసాం కదా, మనం ఎంట్రీ ఇచ్చాం కదా, అది ఒక గేటు, ఇది ఒక గేటు. గేట్ ముందే చూస్తున్నారు కదా ఎంత మంది అంటే ఎంత మంది ఉన్నారు. గేట్ బయటనే చూడొచ్చు. బిజినెస్ అనేది అలా జరుగుతుంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ మీద చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది. అందువల్ల ఏంటంటే మార్నింగ్ టైంలో మార్నింగ్ 4 AM నుంచి 7 AM వరకు టైమింగ్స్ అయితే పెట్టారు. కాకపోతే అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి అయితే పెట్టారు. కాకపోతే వీళ్ళైతే ఇక్కడ ఇప్పుడైతే అమల్లోకి అయితే రాలేదు ఫుల్ఫిల్ గా. చూస్తున్నారు కదా మనమే, దాదాపు ఇప్పుడైతే 11 గంటల సమయం అయితే అవుతుంది. ఇదైతే మెయిన్ రోడ్ అనమాట, కరీంనగర్ హైవే. ఈ రోడ్డుకు దగ్గరలోనే వీళ్ళైతే ఇలా అమ్ముతున్నారు. అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని ఎర్లీ మార్నింగ్ సెషన్ లో అయితే ఈ మార్కెట్ రన్ చేయాలని వాళ్ళైతే కమిటీ వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా దయచేసి పాటించండి. ఎందువల్ల ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరు కూడా లోపలికి వచ్చి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అయితే కొంటారన్నమాట. చూడండి ఇది వచ్చేసి తాజా పుదీనా 10కి అయితే 3 ఇస్తున్నారు. అగ్వా అంటే అగ్వా అనమాట. చాలా అయితే చాలా తక్కువ ధరలు అయితే ఉన్నాయి. చూడొచ్చు ఒంటి మామిడి మార్కెట్ లో అయితే మనకు చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేరుగా రైతులు పండించి ఇక్కడైతే అమ్ముతా ఉంటారు. పుదీనా 10కి 3 కట్టలు అయితే ఇస్తున్నారు. బీరకాయలు చూడండి 850 రూపాయలు అయితే ఈ కవర్ ఇస్తున్నారు. 15 కేజీల వరకు అయితే ఉంటుంది. బీరకాయలు అంటే చాలా మంది తింటారు, దొరకడం కూడా చాలా తక్కువ అన్నమాట. 850 రూపాయలు. అన్నిట్లలో చూసుకున్నట్లయితే ఇదే రేట్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడైతే. వంకాయ కూడా చూడండి చాలా చిన్న చిన్న సైజులో ఉన్నాయి లేత వంకాయలు. ఇది కూడా 850 రూపాయలకి అయితే ఇస్తున్నారు. 18 నుంచి 20 కేజీల వరకు అయితే ఈ కవర్ ఉంటుంది. ఇది రోడ్డు. ఇక్కడ చూడండి వెహికల్స్ అయితే చాలా వరకు ఇక్కడే పెట్టి అమ్ముతా ఉంటారు అనమాట. చూడండి ఇంతకుముందు అయితే మనం ఎంట్రీ అయ్యాం కదా, ఆ గేట్ అయితే ఇది. ఇక్కడైతే ఓన్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ఇక్కడ అలౌ అయితే చేస్తున్నారు. తర్వాత గేట్ అయితే మూస్తున్నారు అనమాట. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, కావాలంటే చదవండి. 10/2/2026 రోజు నుంచి ప్రతి ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే ఇక్కడ అమ్మాలని చెప్తున్నారు. దాని తర్వాత మార్కెట్ గేట్లు అయితే మూసివేస్తారు. ఇంకా బయట కూడా పరిసర ప్రాంతాలకు కూడా అమ్మకూడదని వీళ్ళైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు అయితే చెప్తున్నారు. కాకపోతే చూడండి వీళ్ళైతే ఇక్కడ బయట అమ్ముతున్నారు. ఇది మాత్రం తగ్గించడం వల్ల ఏంటంటే ఇక్కడ చూస్తున్నాగా చాలా అంటే ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, ట్రాఫిక్ ని కంట్రోల్ అయితే చేస్తున్నారు. అదే మనం లోపలికి వెళ్ళి అమ్ముకున్నాం అనుకోండి, ఆ ట్రాఫిక్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఈ వీడియోనైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒంటి మామిడి గురించి వీడియో చేయడం జరిగింది. ఇంకా మీకు ఏ మార్కెట్ కావాలి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే కంపల్సరీ ఈ వీడియో అయితే తీస్తానన్నమాట. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే, మీరు ఇక్కడ అమ్మడానికి వచ్చిన కొనడానికి వచ్చిన వెహికల్స్ అయితే ఇలా రోడ్డు మీద పెడతారు కదా, మీ ట్రాలీస్ కానివ్వండి లేకపోతే 2 వీలర్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, మీరైతే ఇక్కడ పెట్టినట్లయితే కంపల్సరీ మీకైతే మ్యాక్సిమం చాలన్లు అయితే పడతాయి అన్నమాట. ఎందుకంటే ఇది రోడ్ కదా, రోడ్ అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది కాబట్టి మీరైతే ఇక్కడ వెహికల్స్ అయితే పెట్టకూడదు. లోపల అయితే చాలా ప్లేస్ ఉంది, మీరు లోపలికి అయితే వెళ్ళి అక్కడ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోగలరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళైతే చెప్తున్నారు అనమాట, ఇక్కడ చాలన్స్ పడ్డాయంటే మరి ఇక్కడ రోడ్ మీద పెడితే చాలన్స్ అయితే వేస్తారు కదా, అందువల్ల ఏంటంటే మీరైతే వెహికల్స్ అయితే లోపల పెట్టుకోండి, మీ బిజినెస్ చేసుకోండి, మీకు కావాల్సిన తీసుకోండి, అమ్మండి, తర్వాత మీరైతే వెహికల్ తీసుకొని వెళ్ళిపోండి. ఇదైతే మీరు పాటిస్తే చాలా బాగుంటుంది, మీకైనా లేకపోతే పోలీస్ వారు కూడా చాలా సహకరిస్తారు అన్నమాట.
చూసారుగా మరి ఈరోజు వంటి మామిడి మార్కెట్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, ఏమేమి కూరగాయలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా. మరి మీకు ఏ కూరగాయలు కావాలి, ఏ ధరలు కావాలి, ఇంకా ఏం కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే తప్పకుండా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ అయితే మ్యాక్సిమం బోయినపల్లి మార్కెట్ గురించి అయితే వీడియో తీస్తాను. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఒంటి మామిడి మార్కెట్కి రండి, అందరూ ఇక్కడ తీసుకొని వెళ్ళండి, మంచి ఉంటాయి.